ఎప్పుడు కసుబుస్సులాడుతూ కోపానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయాల్లో కోపాలు పనికిరావంటూ శాంతి వచనాలు వల్లించారు. తాజాగా ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా వైసీపీ వర్గంలో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రెస్ మీట్లో ప్రసన్న ప్రశాంత్ రెడ్డికి శాంతి సందేశం చెప్పాడా లేక వార్నింగ్ ఇచ్చాడా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతుంది. ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గురించి ఆమెది నడమంత్రపు సిరి అని, ఆమెకు రాజకీయాలు తెలియవని, అనుభవజ్ఞులతో ట్యూషన్ చెప్పించుకోవాలని చేసిన వ్యాఖ్యలు ప్రసన్న వర్గీయులకు వణుకు పుట్టిస్తున్నాయి. విషయాన్ని పూర్తిగా వాళ్ల మాటల్లో చెప్పాలంటే, చేసిన పొరపాట్ల కారణంగా మనం అధికారం కోల్పోయాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొన్ని చూసి చూడనట్లు, మరికొన్ని విని విననట్లు పోతా ఉండాలా. ప్రసన్నకు ఎంత చెప్పినా వినిపించుకోడబ్బా. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మన జోలికి ఏమైనా వచ్చిందా? మనల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందా? అనవసరంగా ఇప్పుడు ఆమెని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడి ఆమె హర్ట్ అయ్యి, గతంలో మన చేసిన స్కాములు, ఇసుక, మట్టి మాఫియా గుట్టు ఆమె బయటకు తీస్తే చెడ్డీలు చినిగిపోయేది మనకే కదా. అప్పుడు కేసుల్లో ఎవరు ఇరుక్కోవాలా? పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు తిరగాల? ఏంది మనకి కర్మ? ఈ ప్రసన్నకుమారుడి చేసే పనులు ఎట్టా ఉంటాయంటే, ఇప్పుడు అనవసరంగా ప్రశాంత్ రెడ్డిని గెలుక్కొని మనకు ప్రశాంతత లేకుండా ఎందుకు చేసుకోవాలి? అవసరమా మనకి పనులు? ఇంకా వాళ్ళు 4 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. ఈ టైంలో ఆమెతో జంజాటకం మనకెందుకు అంటూ ప్రసన్నకుమారెడ్డి సొంత కోటరీలు చర్చ సాగుతున్నట్లు సమాచారం. వీపీఆర్ లాగా ప్రశాంత్ రెడ్డి సాఫ్ట్ కాదు. గత ఎన్నికల్లో ప్రసన్న చేసిన ఓ కదంపుడు ఉపన్యాసాలకు వ్యక్తిగత హననానికి గురై మనసులో పెట్టుకున్న ఆమె ఇప్పటికే కోవూరులో సగం వైసీపీని ఖాళీ చేసేసింది. మళ్లీ ఇప్పుడు ఆమె జోలికి వెళ్లడమంటే తాచుపాము తోక తొక్కినట్టే. ఇక మనం ప్రశాంతంగా నిద్రపోయేదట్టా అంటూ కోవూరుటి అంగళ్లకాడ వైసీపీ నాయకులు వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారట. మనలో మన మాట, వాస్తవాలు మాట్లాడుకుంటే మంత్రిగా 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమారెడ్డికి తన మాటలపై తనకి అదుపు ఉండదు అనే మాట ఒప్పుకొని తీరాలి. వైసీపీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళని, కొంతమంది మీడియా వాళ్ళని రెడ్ లైట్ ఏరియాలో పుట్టారు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఆయనే చెప్పాలి. ఇది సావాస దోషమా లేక మొదటి నుంచి ప్రసన్న తీరు ఇంతేనా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలు మారడం, గ్రూపులు కట్టడం కరెక్ట్ అని అనలేము, కానీ నేటి తరం రాజకీయాల్లో అవి పరిపాటిగా మారిపోయాయి. అలా అయితే ప్రసన్నకుమారెడ్డి పార్టీ మారలేదా? ప్రసన్న రాజకీయ ప్రస్థానం ఎక్కడ్నుంచి మొదలైంది? 2009 ఎన్నికల అనంతరం ప్రసన్న తెలుగుదేశంపై తిరుగుబాటు జెండా ఎగరేసి చంద్రబాబుపై చేసిన విమర్శలు మర్చిపోగలమా? అది వెన్నుపోటు కాదా? రాజకీయాల్లో సలహాలివ్వచ్చు, తప్పులేదు. అయితే భాష అదుపులో ఉండాలి. ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు మాటలు పొదుపుగా వాడాలి అనే విషయం రాజకీయాల్లో ఇంత సీనియర్ అయిన ప్రసన్నకు వేరొకరు చెప్పాలా? ఎలక్షన్ మైకుల సాక్షిగా ప్రచారంలో స్టీరియోఫోనిక్ సౌండ్తో ప్రశాంత్ రెడ్డిపై ఒక మహిళ అని కూడా చూడకుండా ప్రసన్నకుమారెడ్డి చేసిన విమర్శలు కోవూరు వీధుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. ఇలా తనకు తాను సెల్ఫ్ గోల్డ్ వేసుకున్న కారణంగానే 2019 ఎన్నికల్లో 45,000 పైన మెజారిటీతో గెలిచిన ప్రసన్న 2024లో ప్రశాంత్ రెడ్డిపై 55,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడంటే కారణమేంటి? మళ్లీ ఇప్పుడు ప్రశాంత్ రెడ్డికి రాజకీయాలు తెలియవని, ఆమె ట్యూషన్ పెట్టించుకోవాలని మాట్లాడుతున్నాడు. రాజకీయ అనుభవం లేకపోతేనే 55,000 ఓట్లపైన మెజారిటీతో గెలిచిన ప్రశాంత్ రెడ్డి ఒకవేళ ప్రసన్న చెప్పినట్లు ట్యూషన్ పెట్టించుకుంటే పరిస్థితేంటో అర్థం కావడం లేదు. ప్రసన్న విమర్శల్లో మరో విషయం, ప్రశాంత్ రెడ్డి అదృష్టవశాత్తు గెలిచిందా? ఇది నిజమో కాదో కోవూరు ప్రజలే చెప్పాలి. ప్రశాంత్ రెడ్డి దూకుడికి, ఆమె డబ్బు ఖర్చు పెట్టిన తీరుకి ప్రసన్న ఎలక్షన్ పూర్తిగా చేశాడా? డబ్బులు ఖర్చు దండగాని మధ్యలో ఆపేశాడా? అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకని చెప్పొచ్చేదేంటంటే, ఏ విషయాన్ని వ్యక్తిగతంగా, పర్సనల్గా తీసుకోవద్దు. రాజకీయాల్లో నిజంగానే నిలుపు, నిదానం అవసరం. అసలే సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న రోజులివి. ఏ మాట మాట్లాడినా ఆచితూచి మాట్లాడడం అవసరం. వ్యక్తిగత విమర్శలు లేకుండా రాజకీయాలు హుందాగా చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ వినోద్ గాదిరోజు, వాయిస్ 5 ఎడిటోరియల్ హెడ్,
సైనింగ్ ఆఫ్.